యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటగా 18వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగము తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బేళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. చాలు. గత కొన్ని వారం నుంచి మనం యోవేలు గ్రంథం మనం చూస్తున్నాం. ఇందులో 22వ అధ్యాయం 18వ వచనం నుండి ఈ అధ్యాయం చివరి వరకు ఈరోజు మనం చూసుకుందాం. 2వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి కొంత భాగము యోవేలు మాట్లాడుతూ ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉండబోతుందో వివరిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. దాన్ని సహించడము చాలా కష్టమని, దాన్ని తాళలేము అనేటువంటి విషయాన్ని యోవేలు మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు యోవేలు యాజకుల్ని, ప్రజలందరినీ కూడా వారందరికీ పిలుపునిచ్చి, మనము దేవుని తట్టు మరలా తిరుగుదాం. దేవుడు ఒకవేళ ఆయన తన ఆలోచన, తన మనస్సును మార్చుకొని పశ్చాత్తాపడతాడేమో ఎవరికి తెలుసు అనేటువంటి విషయాన్ని యోవేలు మాట్లాడి ప్రజలకి, అలాగనే ముఖ్యంగా యాజకులకి పిలుపునిస్తాడు. దాన్ని బట్టే బైబిల్ మనం చూస్తే ఆ తర్వాత 18వ వచనం మనం చూసినట్లయితే వాళ్ళు దేవుని తట్టు తిరగడము, వాళ్ళు ఉపవాసం ఆచరించడము. ఆ తర్వాత 18వ వచనం మనం చూస్తే అక్కడ దేవుడు నిజంగా వారిని అంగీకరిస్తూ నూతనమైనటువంటి కార్యములను దేవుడు జరిగిస్తానని అక్కడ కొన్ని విషయాలు దేవుడు మరలా అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. 18వ వచనం మనం చూస్తే ఆ దేశము లేదా మనుషుల యొక్క స్థితికి టర్నింగ్ పాయింట్ రావడం మనం చూస్తాం బైబిల్లో. అప్పటి వరకు 17వ వచనం వరకు దేవుని యొక్క తీర్పును గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దేవుడు మరి పశ్చాత్తాపడతాడో లేదో తెలీదు, కానీ మన వంతు ప్రయత్నం మనం చేద్దాము అని అనుకొని ప్రజలందరూ కూడా ఉపవాసం ఉంటూ దేవుని తట్టు వాళ్ళు తిరిగారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే యోవేలు పిలిచినప్పుడు ప్రజలందరూ లోబడ్డారు, యాజకులు లోబడ్డారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడడం స్టార్ట్ చేసి దేవుని తట్టు తిరిగారో దేవుడు కూడా అక్కడ యాక్చువల్గా వాళ్ళకు అనుకూలంగా పనిచేయడం అక్కడ ప్రారంభించాడు దేవుడు. ఇప్పుడు చూడండి, నిజంగా చూడండి, ఎప్పుడైతే సరే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని తట్టు కనుక మనం తిరిగామంటే ఖచ్చితంగా దాని తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి వారైనా సరే, దేవుని తట్టు మనం తిరిగితే దేవుడు అంగీకరిస్తాడా? దేవుని తట్టు తిరిగితే దేవుడు ఎప్పటికైనా సరే మనకు అనుకూలంగా పనిచేస్తాడా? ఎప్పటికైనా సరే దేవుడు దయ చూపిస్తాడా అనేటువంటి డౌట్ మనకు అవసరం లేదు. ఖచ్చితంగా మనం దేవుని తట్టు తిరిగితే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అది వీళ్ళ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. అది ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే దేవుడు తీర్పు గురించి మాట్లాడేశాడు, తీర్పు వచ్చేస్తుందన్నాడు. అది ఎంత భయంకరంగా ఉండబోతుందో మాట్లాడాడు. దాన్ని ఏ మనిషి కూడా సహించలేడని కూడా మాట్లాడేశాడు దేవుడు. అన్నీ మాట్లాడిన తర్వాత కూడా ఇంకొను వాళ్ళు మారు మనసు పొందినప్పుడు, వాళ్ళు తిరిగి మళ్ళా దేవునికి మొదటి ప్రయారిటీ ఇచ్చినప్పుడు, దేవుడికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, చూడండి, మనిషి దేవుని తట్టు తిరిగేటువంటి ఆ కార్యం అయితే మనిషి చేశాడో ఆ ఒక్క కార్యంకు దేవుడు అంత విలువనిస్తాడంటే దేవుడు వెంటనే వాళ్ళకు అనుకూలంగా నేను పనిచేస్తానంటే ఒక నిశ్చేతను సైతం దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, అది వారికి దేవుడు కూడా ఇచ్చాడు. మనం తిరిగేమో దేవుడు చేస్తాడో చేయడో, బహుశా తీర్పు వచ్చేస్తుందో రాదో మనకేం తెలియట్లేదు అనేటువంటి అయోమయ పరిస్థితి కూడా అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు వెంటనే మళ్ళీ యోవేలు ద్వారా కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. చూడండి, అదే అక్కడ 18వ వచనంలో అక్కడ చూడండి, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. సరే, ఇక్కడ బైబిల్లో మనం చూస్తే దేవుడు జాలి చూపించడం మనం చూస్తున్నాం.
కానీ స్పెసిఫిక్ దేవుడు వారి మీద కనికరించి జాలి చూపించడం లేదు. బైబిల్ చెప్తున్నమాట, యెహోవా తన దేశమును బట్టి రోషము పూని అన్న మాట చూస్తున్నాం. అక్కడ చూడండి, 2 పదాలు చాలా ఇంపార్టెంట్. రోషమును బట్టి దేవుడు జాలి చూపించాడట. అది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఊరికనే కనికరించలేదు. ఊరికనే కనికరించడని కాదు, దేవుడు కనికరాన్ని చూపించాడు. కానీ అలా కనికరాన్ని చూపించడానికి దేవుణ్ణి ప్రేరేపించినటువంటి ఒక కార్యం ఏంటంటే, లోపల దేవుని మనసులోకి వచ్చిన కార్యం, దేవునికి రోషము పుట్టిందని బైబిల్ మనం చూస్తున్నాం. దేవునికి రోషము కలిగింది. ఎందుకు రోషం కలిగింది అంటే, ఆ పైన వాళ్ళు ప్రార్థన చేశారు. కొంచెం కనుక మనం వెనక్కి వెళ్ళామనుకోండి, చదవాల్సిన అవసరం, కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మారుమనసు పొందిన వాళ్ళు ప్రార్థన చేస్తూ, ఒకవేళ ఇదే కనుక తీర్పు వచ్చేసి కనుక, ఇలాగే కనుక నాశనం కనుక జరిగితే చుట్టుపక్కల ఉన్న దేశాలు, అన్య దేశాలు ఏమనుకుంటాయి, వారి దేవుడు ఏమాయను అని వాళ్ళు అనుకుంటారు కదా అని ప్రార్థన చేశారు. ఇప్పుడు చూడండి, ఆ ప్రార్థనకి ఎంత, ఆ మాటకి ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థన చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలో కూడా ఆ సందర్భానికి తగ్గట్టుగా యోవేలే వాళ్ళకి కొన్ని విషయాలు అక్కడ చెప్పాడు. ఎలా ప్రార్థన చేస్తే, ఈ సిచ్యువేషన్లో మీరు ఎలాగున ప్రార్థన చేయండి అని చెప్పాడు. అయితే వాళ్ళు అలాగున ప్రార్థన చేశారు అన్నది బైబిల్ లేదు. కానీ 18వ వచనం దేవుడు ఇచ్చినటువంటి స్పందన బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, యోవేలు ఏదైతే చేయమని చెప్పాడో, ఎలాగైతే ప్రార్థన చేయమని యోవేలు యాజకులకి ప్రజలకి చెప్పాడో, ఎగ్జాక్ట్గా వాళ్ళు అలాగనే ప్రార్థన చేశారు. అందుకనే బైబిల్లో మనం చూస్తే 18వ వచనం దేవుడు స్పందిస్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు. ఎందుకంటే మీ దేవుడు ఏం మాయడని వాళ్ళు అంటారు. అంటే ఇజ్రాయెల్ ప్రజలేమో మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఇజ్రాయేల్ దేవుడు కూడా నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు తేడా ఇలా కనుక జరిగితే, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాలు ఉంటాయంటే వాళ్ళు ఏమనుకుంటారు అని ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేశారో, దేవునికి రోషము ఒక రకంగా దేవునికి పౌరుషం వచ్చిందంట. సరే, అక్కడ నిజంగా చూడండి, మన దేవుడు ఎలాంటి వాడు అర్థం చేసుకోవాలి మనం. దేవుడు తన నామమునకు ఘనత తెచ్చుకోవడానికి దేవుడు ఏదైనా సరే చేయడానికి దేవుడు రెడీగా ఉంటాడు. కొన్ని సందర్భంలో మన జీవితంలో దేవుడు కార్యం చేసే సందర్భం వచ్చినప్పుడు శాసనం నిన్ను బట్టి కాదు, కానీ కొంతమంది నీ గురించి చులకనగా మాట్లాడుకుంటారు కాబట్టి దేవుడు కొన్నిసార్లు కొంతమందిని పైకి లేవనెత్తాడు. ఇక్కడ అలాగనే దేవుడు ఇక్కడ బైబిల్ మనం చూస్తే అక్కడ యోవేలు మాట చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా దేశమును బట్టి, తన దేశమును బట్టి రోషము పూని తన జనులెడల జాలి చూపించాను. చూడండి, తన దేశమును బట్టి దేవుడు అక్కడ బైబిల్లో దేవుడు ఇజ్రాయెల్ దేశంను తన దేశంగా క్లెయిమ్ చేసుకున్నాడు. అది ఇజ్రాయెల్ ప్రజలదని కాదు, లేదా ఆ టైంలో పరిపాలిస్తున్న రాజులని దేవుడు చెప్పట్లేదు. ఇజ్రాయెల్ దేశము నా దేశము అంటున్నాడు. అంటే దేశం అంటే వాళ్ళు ప్రజలు, వాళ్ళు నా ప్రజలను దేవుడు అంటున్నాడు. నా ప్రజలు కాబట్టి ఒకళ్ళ తీర్పు నేనే తీసుకొచ్చానా, ఇంకను వాళ్ళు నా ప్రజలు కాబట్టి ఆ తీర్పు వల్ల కనుక ఒకవేళ అన్యులకి అడ్వాంటేజ్గా ఉండి, వీరు నమ్మినటువంటి దేవునికి అవమానంగా ఉండి, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు కాదేమోలే, వారి దేవుడు వారి మధ్య లేడేమోలే అన్న మొమెంట్ కనుక వస్తుంది అంటే కనుక నేను యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోతాను. వారి దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ కనుక అన్యులు లేవనెత్తితే కనుక, ఆ మొమెంట్ అసలు దేవుడు ఇంక వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ దేవుడు లేడు అన్న మొమెంట్ వచ్చినప్పుడు నేను ఉన్నానని ప్రూవ్ చేయడానికి దేవుడు వెంటనే బలంగా కార్యాలను జరిగిస్తాడు. ఇప్పుడు చూడండి, అందుకని చూడండి, మనం ఎంత భక్తిగా ఎంత విశ్వాసంగా సాగాలి ఆలోచించండి. ఇక్కడ అంటే ఎంత మనం భక్తిగా సాగాలంటే, చాలామంది అన్యులు చూస్తున్నప్పుడు నీకు ఒకవేళ ఏం పెద్దగా కలిసి రాకపోయినా సరే, నువ్వేం పెద్దగా సంపాదించుకోకపోయినా సరే, నిన్ను బట్టి చులకన మాట్లాడడం కాదు, నువ్వు నమ్మినటువంటి దేవుని చులకన మాట్లాడేంత భక్తి నీకు ఉండాలి. అంటే బేసిక్ ఎలా ఉండాలి అంటే, భక్తి అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు చూసినా నువ్వు విశ్వాసం అంటూ, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటూ, ఎప్పుడు చూసినా చర్చ అంటూ, ఎప్పుడు చూసినా దేవుని యొక్క రాజ్యము నీతి అంటూ వెతుకుతావు. చూసారా? అలా ఉన్నప్పుడే వాళ్ళు నీ గురించి కాకుండా నీ దేవుని గురించి వాళ్ళు మాట్లాడతారు. మనం సరిగ్గా భక్తిగా లేవనుకోండి, అప్పుడు నీ గురించే మాట్లాడతారు. కానీ నువ్వు భక్తిని బట్టి కనుక నువ్వు యాక్టివ్గా ఉన్నావు అనుకో, అప్పుడు యాక్చువల్ నువ్వు తరచుగా నువ్వు ఏ దేవుని అయితే నమ్ముతున్నావో ఆ దేవుని గురించి వాళ్ళు ఆలోచన చేస్తూ నిన్ను దాటి నీ దేవుని అనడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అంత భక్తిగా మనం కొనసాగాలి. అందుకే చూడండి, ఈవెన్ దానియేలును కూడా సింహబోన్లు వేసినప్పుడు కూడా రాజు వచ్చి, దానియేలు నువ్వు బాగానే ఉన్నావా, క్షేమంగా ఉన్నాను లేదు, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నేను రక్షించను అన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ స్పెసిఫిక్గా చూడండి, ఒక అన్యుడయ్యి ఉండి దేని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ బబులోను రాజు దానియేలుతో సంభాషించేటప్పుడు నార్మల్ దానియేలు నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు బ్రతికి ఉన్నావు అనొచ్చు. కానీ అలాంటిది ఎందుకంటే దానియేలు చూసినప్పుడల్లా దానియేలు యొక్క భక్తి గుర్తొస్తుంది రాజుకి. అందుకని ఆ మొమెంట్లో అన్నాడు, నీవు సేవిస్తున్నటువంటి దేవుడిని రక్షించనా అన్నమాట అన్నాడు. దానియేలు నువ్వు బాగానే ఉన్నావా అని అనలేదు.
నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించేనా అన్నాడు రాజు. అంటే అర్థం ఏంటి అక్కడ మనం ఏం అర్థం చేసుకుంటే ఆ మాట రాజు నోట ఎందుకు వచ్చిందంటే, దానియేలును చూసినప్పుడల్లా రాజుకి దాని యొక్క భక్తి గుర్తొస్తుంది. దానియేలు దేనికి స్పెషాలిటీగా కనబడుతున్నాడు? దానియేలును చూసినప్పుడు రాజుకే కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఏం కనబడుతుంది, ఏం గుర్తొస్తుంది దాన్ని చూసినప్పుడు అంటే, దానియేలు జస్ట్ నామకార్థ భక్తి కొనసాగించట్లేదు. దానియేలు లిటరల్గా దేవుణ్ణి సేవిస్తున్నాడు. చూడండి, దేవుని సేవించినట్టు అర్థం ఏంటంటే కష్టం వచ్చిన నష్టం వచ్చిన శంకను దేవునికి లోబడ్డం. అందుకనే కదా సింహభూమిలోకి వెళ్ళాల్సి వచ్చింది. అందే కదా ముగ్గురు అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని సేవిస్తున్నారు కాబట్టి కదా అగ్నిగుండంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు వేరే వేరే కారణాలు బట్టి ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి ఆ ప్రాబ్లము దేవుని బట్టి వచ్చింది, విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లము వచ్చింది. ఇప్పుడు అందుకనే ఏం చేశాడు అక్కడ దేవుడు కూడా వెంటనే ఏం చేశాడంటే వాళ్ళని రక్షించాడు. ఇన్స్టెంట్గా దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. అక్కడ సింహభూమిలో పడవేయబడిన తర్వాత ఇన్స్టెంట్గా దేవుడు సింహభూముల మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వాళ్ళ మధ్యలోకి దేవుడు వెళ్ళిపోయాడు. ఎందుకని? దేవుడు ఇన్స్టెంట్గా ఏం ప్రూవ్ చేసే ప్రయత్నం చేశాడు ప్రపంచానికంటే, వీళ్ళు రక్షించడం ద్వారా దేవుడు ప్రపంచానికి కూడా చూపిస్తున్నాడు. అందుకని రాజు అన్నాడు, దానియేలు నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించనా అంటే. అందుకంటాను చూడండి, మనం ఎంత ఎక్కువ భక్తిగా ఉంటామో ఒకవేళ కొన్ని కలిసి రాకపోయినా సరే ఒక టైం వస్తుంది ఖచ్చితంగా. ఆ టైం వచ్చినప్పుడు నీకేం కలిసి రావట్లేదు అన్నటువంటి కూడా ప్రపంచానికి కూడా అర్థమయ్యి, నువ్వు పద్దాక ప్రార్థన అంటున్నావు, పద్దాక చర్చ అంటున్నావు, కానీ నీకు పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు అనేటువంటి ఒక అభిప్రాయం నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి వచ్చిన తర్వాత అలాగొచ్చి ఆ ఏడు పద్దాక దేవుడు అంటున్నాడు, ఏం చేస్తున్నాడు దేవుడు అన్న మొమెంట్ కనుక వచ్చిందంటే కనుక వెంటనే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే దేవుడు తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ఆ తీర్పు యాక్చువల్ ఏంటి? తీర్పు దేవుడు తొందరపడి ఆవేశపడి తీర్పు ప్రకటించాడా? లేదే. అది వారికి ఉన్నటువంటి దేవుని మాట వాళ్ళకు లోబడకపోవడాన్ని బట్టి తీర్పు ప్రకటించాడు దేవుడు. కాబట్టి వాళ్ళకి తీర్పు రావడము ఒక రకంగా న్యాయమైనటువంటి తీర్పు. అది జస్ట్ తీర్పు అనే కాదు, అది న్యాయ తీర్పే చెప్పాలంటే. కానీ ఇంకనూ దేవుడు ఒకవేళ తన ప్రజలను శిక్షిస్తాడు, కానీ ఆ శిక్ష ద్వారా అన్యులు కనుక దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారంటే, అన్యులు కనుక దాన్ని వేరే అనుకుంటారంటే, అన్యులు కనుక దేవుని యొక్క ఉనికిని గురించే ప్రశ్నిస్తే కనుక దేవుడు వెంటనే ఇజ్రాయెల్ పక్షమును ఆటోమేటిక్గా నిలబడిపోతున్నాడు. అందుకంటే చూడండి, అది మనకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఏంటి ఎంకరేజ్మెంట్ అంటే, నేను భక్తిగా కొనసాగుతున్నాను, ఆయన పెద్ద ఏం కలిసి రావట్లేదు, చాలా కాలం నేను దేవుని సేవిస్తున్నాను, దేవుని నమ్ముకున్నాను, నేను ప్రతి ప్రార్థనకి వెళ్తాను, కానీ ఇంకా నాకేం కలిసి రావట్లేదు అన్న ఆలోచన ఇప్పుడు కూడా పెట్టుకోవద్దు. నువ్వు నంటున్నప్పుడు ఇంకా ఎక్కువ భక్తిగా నువ్వు కొనసాగు. ఎంత భక్తిగా నువ్వు కొనసాగాలంటే అన్యులు నీ భక్తి గురించి చులకనగా మాట్లాడాలి. నువ్వు అంత భక్తిగా ఉండు. నేను వేరే వేరే కాలం బట్టి చులకనగా మాట్లాడని చెప్పట్లేదు, నీ భక్తిని బట్టి చులకనగా మాట్లాడుతూ నిన్ను చూసినప్పుడు, దానియేలు చూసినప్పుడు నీవు సేవిస్తున్న దేవుడిని రక్షించాలని చూసారా, అలాగా మన గురించి కూడా సాక్ష్యం వచ్చిన మొమెంట్లో నీకేం కలిసి రాకపోయినా సరే ఆ సందర్భం వస్తే కనుక భక్తి అన్నావు, ప్రార్థన అన్నావు, విశ్వాసం అన్న ఏం జరుగుతుంది, నీ భక్తి నీకు ఏం చేసింది అన్న మొమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు పౌరుషము తెచ్చుకొని జాలి చూపిస్తాడు. అక్కడ అన్న మాట చూడండి, రోషము తెచ్చుకొని జనుల జాలి చేసుకున్నాడు. జాలి అన్న మాట ఏం ప్రూవ్ చేస్తుందంటే, ఇంకనూ దేవుడు ఇప్పుడు ఏ కార్యం అయితే చేస్తానని ప్రకటిస్తున్నాడో, లేదా ఏదైతే చేస్తానని చెప్తున్నాడో దానికి యాక్చువల్ వాళ్ళు అర్హులు కారు. అందుకని పౌరుషం తెచ్చుకొని దేవుడికి కార్యం చేశాడు అంటలేదు, పౌరుషం తెచ్చుకున్నాడు. ఎందుకంటే అన్యులు అలాగంటారు అన్నప్పుడు పౌరుషం వచ్చింది ఆయనకు రోషం పుట్టింది. అయితే ఇంకా రోషం పుట్టింది కాబట్టి వాళ్ళు అర్హులు అంటే అర్హులు కాదు కాబట్టి జాలి చూపించాడు. జాలిని ఇంప్రూవ్ చేస్తుంది, వాళ్ళకి క్వాలిఫైడ్ కాదు, వాళ్ళకి అర్హత లేదు. తీర్పే వాళ్ళకి అర్హత. యాక్చువల్గా వాళ్ళకి అర్హతను బట్టి రావాల్సిన తీర్పే. కానీ సడన్గా ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వెంటనే ఇప్పుడు పౌరుషము తెచ్చుకొని ప్రపంచము తన జనుల గురించి ఎలా అనుకుంటుంది అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వెంటనే పౌరుషం తెచ్చుకొని తన ప్రజల దేవుడు జాలి చూపించాడంట. అందుకని మనకు భక్తి అంత ఇంపార్టెంట్. మన భక్తి ఊరినే భక్తిగా కొనసాగుతాం, కానీ మనకు పెద్దగా కలిసి రాదు అనుకోద్దు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు. నువ్వు నిజంగా భక్తిగా కొనసాగితే నీ భక్తిని దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. టైం వస్తే ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకనే భక్తి కొనసాగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అలాగున్న దేవుడు రోషము తెచ్చుకొని ఇజ్రాయెల్ ప్రజలు జాలి చూపిస్తానని చెప్తున్నాడు. 19వ వచనం, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు
పంపించేదను. ఇక్కడ గమనించిన దేవుడు చెప్తున్నాడు చూడండి, వెంటనే అన్నాడు, జాలి చూపిస్తున్నా అంటున్నాడు. ఎలాగున్నా ఏం చేస్తానని దేవుడు ప్రకటిస్తుంటే అక్కడ అంటున్నాడు, జనులకు ఉత్తరం ఇచ్చి దేవుడు చెప్తున్నమాట అంటే, ఎక్కువ నుండి అన్యజనులు మిమ్మల్ని అవమానాస్పదముగా నేను చేయను అన్నమాట అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మాట 3 సార్లు అంటాడు చూడండి. ఒకసారి ఆ వచనంలో అంటాడు, అలాగే 26 వచనంలో కూడా ఒకసారి చూద్దాం చూడండి. 26 వచనంలో కూడా అది దేవుడు అంటాడు, నా జనులు ఇక నిన్నటికీ సిగ్గు నొందరు. 27 వచనంలో కూడా చూడండి, అక్కడ చూసుకుంటే లాస్ట్లో 27 వచనం లాస్ట్లో అంటాడు, నా జనులు ఇక ఎన్నడను సిగ్గు నొందక యుందురు. ఇప్పుడు చూడండి, ఆ మాట దేవుడు 3 సార్లు అన్నాడు. ఆ మాట దేవుడు 3 సార్లు అన్నాడు. నా జనులుకి ఇక అవమానం రాదు, నా జనులు ఇక సిగ్గుపడరు. ఎందుకంటే నేను తీసిన స్టెప్స్ ఇక్కడ అలా ఉంటాయి, ఇక్కడ నేను చేయబోయేటువంటి కార్యం ఇక్కడ అలాగున్నా ఉంటుంది. ఎందుకు దేవుడు ఏం చేస్తా అంటున్నాడు అక్కడ చూడండి, మాట అంటున్నాడు, నేనేం చేస్తానంటే మీకు ఇక్కడ అవమానం రాకుండా చేస్తాను. ఏ రకంగా అవమానం దేవుడు తీసేస్తాడు అంటే అక్కడ దేవుడు మాట అంటున్నాడు, మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తా అంటే మీకు ఆహారము పానమును ద్రాక్షారసాన్ని నేను మీకు ఇస్తాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఆ మాట ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, లాస్ట్కి మనం చూస్తారా, అదే యాక్చువల్గా ఆశీర్వాదం. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ దగ్గర ధాన్యం లేదు, ఇంతకుముందు వాళ్ళ దగ్గర వాళ్ళు దేవునికి పానార్పణం అర్పించడానికి వాళ్ళ దగ్గర పదార్థం ఏదే లేదు. ఎందుకంటే పురులు వచ్చి అన్ని తినేస్తున్నాయి కాబట్టి ఏమీ లేదు. ఇప్పుడు దేవుడే మరలా ఏమన్నాడంటే, నేను మీకు తిరిగి అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు అది ఆశీర్వాదం. ఎందుకంటే అది ఇస్తానంటే అర్థం ఏంటంటే, అదే కదా వాళ్ళ ప్రాబ్లమ్. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, దేవుని దగ్గరికి వెళ్ళలేరు, వాళ్ళు కూడా కడుపు నిండా ఏది తీసుకోలేరు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమో ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేసేస్తా అంటున్నాడు దేవుడు. అది ఎలాగా, మీకు ఇక్కడ ఎంతో కొంత వస్తుందలే అని చెప్పట్లేదు. అంత నష్టం వచ్చిన తర్వాత దేవునికి వాళ్ళు యాగం అర్పించడానికి ఎటువంటి ధాన్యము కానీ పానము కానీ లేనట్టు స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు అన్నాడు, ఇప్పుడు నేను మరలా పరిస్థితి అంత బలముగా మారుస్తానంటే, దేవుడు అంటున్నాడు, ఏదో తినడానికి మీకు తిండి దొరుకుతుంది, దేవునికి అర్పించడానికి ఎంతో కొంత దొరుకుతుంది అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు కార్యము చేసేటప్పుడు దేవుడు ఎంత దారుణంగా చేస్తారో ఆలోచించండి. దేవుని అక్కడ దేవుడు ఏదో దారుణంగా చేస్తాను కాదు, దేవుని యొక్క మనస్సు అర్థం చేసుకోండి. అక్కడ దేవుడు కనుక కార్యం చేయడం స్టార్ట్ చేస్తే ఊరినే పైపైన మనుషులు ఏదో నీ అర్హతను బట్టి నీకు ఎంతైతే సరిపోద్దో అంతకి చేస్తారు చాలామంది చేసేటప్పుడు. నీకు ఎంత చేస్తే చాలు, ఎంత చేస్తే అది ఎక్కువ, అలా మనుషులు ఆలోచన చేస్తారు, అంచనా వేస్తారు. కానీ దేవుడు అలాగున్నా కాదు. ఇలాంటి జన్మనకు దేవుడు అంటున్నాడు, మీరు అందరూ హ్యాపీగా తిని తృప్తి పొందుతారు. అది ఎంత తృప్తిని, అది ఎంత సంతోషాన్ని ఇస్తుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఆ మాట వీళ్ళకి. ఎందుకంటే దేవునికి అర్పించడానికి ఏమి లేనటువంటి బతుకుల నుండి దేవుడు అంటున్నాడు, మీకు ఆ 3 దొరికేస్తాయి. మీకు ఆహారము పానము ద్రాక్షరసం కూడా మీకు అందరూ కూడా ఏ ఒక్కరూ కూడా విడవబడకుండా అందరికీ తృప్తిగా దొరికేస్తుంది అంటున్నాడు. మనం మాట్లాడేదో 10 మంది లేదా కుటుంబంలో 40 గురించి మాట్లాడలేదు, దేశం అంతటి గురించి మాట్లాడుతున్నాం. దేశం యొక్క పరిస్థితి దేవుడు అంతగా మారుస్తుంది. దేవుడు చెప్తున్నాడంటే, దేశంలో ఏ ఒక్కరు కూడా అసంతృప్తిగా బ్రతకరు. అంతలాగా నేను బలంగా నేను కార్యం జరిగిస్తాను. ఎవరు కూడా అసంతృప్తి అనిపించదు ఉండదని దేవుడు మాట్లాడు. కొంచెం 20 వచనం చదవండి. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిస్వల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. చాలా ఇక్కడ చూడండి 20 వచనంలో దేవుడు అక్కడ చూడండి మిడతల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు, శత్రువు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాటతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, అంటున్నాడు, మరి ఉత్తర దిక్కు నుండి వచ్చే వాటిని మీకు దూరముగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేశాను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. ఇక్కడ చూడండి దేవుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్య శత్రువు గురించో లేదంటే మిడతల గురించో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వాటిని దూరంగా పారదోరేస్తాను దేవుడు చెప్తున్నాడు. వాటిని మీకు దూరపరుస్తాను, వాటిని పర్మనెంట్గా నిర్మూలం చేస్తాను, నేను రిమూవ్ చేస్తాను దేవుడు చెప్తున్నాడు. అది ఎంత నిర్మూలం చేస్తానంటే అవి చచ్చిపోతాయి, వాటి దుర్గంధం కూడా లేస్తుందని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు కూడా ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, అది మీకు ఏదైతే ప్రాబ్లం వస్తుంది, అయితే మిమ్మల్ని ఎంత ఈ స్థితిలోని తీసుకొచ్చిందో, అన్యులు కూడా మీ గురించి మీరు నమ్మినటువంటి దేవుని గురించి చులకనగా మాట్లాడేంత ప్రాబ్లం తీసుకుని మిడతలు కానీ శత్రువు కానీ తీసుకొచ్చాడో, అది ఎంతగా నేను నిర్మూలం చేస్తానంటే అది చచ్చిపోయి దుర్గంధం కొట్టడం కూడా మీకు స్మెల్ కూడా మీకు వస్తుంది. అంటే శత్రువు నిర్మూలమైపోవడం కూడా మీకు తెలుస్తుంది అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మీకు అంత భయంకరంగా ప్రాబ్లం కలుగజేస్తుంది కాబట్టి దేవుడు చెప్తున్నాడు. సో అక్కడ ఇంకో మాట మనం అర్థం చేసుకోవాలి.
వీటిని మొదటి అధ్యాయం మనం చూస్తే దేవుడే కదా వీటిని పంపిస్తాను చెప్పాడు. దేవుడే కదా వీటిని పంపిస్తాను. ఇప్పుడు మరలా దేవుడు అంటున్నాడు నేనే వాటిని నిర్మూలన కూడా చేస్తాను అన్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే చూడండి, దేవుని యొక్క సర్వాధికారము చూడండి ఎంత ఉందో ఆలోచించండి. ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పుగా దేవుడు కొన్నిటిని వాడుకుంటున్నాడు. కొంతమంది మనుషులను లేదా మిడతలను దేవుడు వాడుకొని తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి అవి దేవునికి అనుకూలంగా ఆ మూమెంట్లో పని చేస్తున్నాయి కాబట్టి దేవుడు ఏం వాటికి ఫేవర్ చేయట్లేదు. అవేం దేవునికి అనుకూలమని కాదు. దేవుడు జస్ట్ ఒక వస్తువులాగా ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటున్నాడు. కానీ ఇంకొను అది తీర్పులోనికి వెళ్తున్నప్పటికీ, అది దేవుని యొక్క తీర్పును లోబడుతూ కొన్ని కార్యాలు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి చేస్తున్నప్పటికీ, ఇంకొక దేవుడు అంటున్నాడు నీకు ప్రాబ్లం తీసుకొచ్చేది ఇంకొను పూర్తిగా నా కంట్రోల్లో ఉందంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, దేవుడు మన లైఫ్లో కొన్ని అనుమతించాడంటే, గుర్తుపెట్టుకుని, దేవుడు కొన్ని కనుక మన లైఫ్లోకి అనుమతించాడంటే అది లైఫ్లోకి వచ్చేసిందంటే ఇక దేవుని కంట్రోల్లో లేదని కాదు. ఇంకనూ కనుక మనిషి కనుక దేవునితో తిరిగితే నీ తీర్పుగా వచ్చేసిన తర్వాత కూడా, ఇంకనూ అది నీ పైన విజయం సంపాదించిన తర్వాత కూడా, ఇంకనూ అది దేవుని యొక్క వశములోనే అది ఉంటుంది. దేవుడు అంత సర్వవ్యాప్తి దేవుడు, దేవుడు అంత సర్వజ్ఞాని దేవుడు, దేవుడు అంత సర్వాధికారి దేవుడు. దేవుడు దేన్నైనా సరే ఎప్పుడైనా సరే ప్రాబ్లం చెట్లో సాల్వ్ చేయగలుగుతాడు. నేను పంపించాను, నేను ఇంకేం చేయలేను, ఇప్పుడు అది నిదానంగా అదే పోద్దులే అని దేవుడు అలా అనట్లేదు. అంటే అది రావడం అన్నా అది నిర్మూలమైపోవడానికి బేసిక్ ప్రధాన కారకుడు దేవుడు. అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నేను ఇలా చేస్తా అంటున్నాడు. మొదటి దేవుడు నేను పంపిస్తానని దేవుడు అన్నాడు. మీకు ఏదైతే మీకు ఓరంగా చెప్పండి, ఏదైతే మీకు తీర్పు తీర్చిందో దానికి కూడా నేనే తీర్పు తీరుస్తాను దేవుడు చెప్తున్నాడు. అవి మిడతలే కావచ్చు, శత్రు సైన్యమే కావచ్చు, రాజులే కావచ్చు, వాటికి కూడా నేనే తీర్పు తీరుస్తాను. ఇది అర్థం చేసుకుని ప్రతిదీ కూడా దేవుని యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. కొన్నిసార్లు మన మీదకి మనుషులే కానీ పరిస్థితులే కానీ మన మీదకి ప్రెజర్ వచ్చినా, మన ఒత్తిడికి గురైనా, మనకి ఇబ్బంది కలిగించినా ఇంకా గుర్తుపెట్టుకోండి, నీకు ఇబ్బంది ఎవరి వల్ల కలుగుతుందో వాళ్ళు ఇంకనూ దేవుని చేతిలోనే ఉన్నారు. మనం చాలా సందర్భం మర్చిపోతాం. ఎందుకంటే ఎప్పుడు కూడా క్రిస్టియన్ కానీ నువ్వు దేవుని నమ్మాలి కానీ మనుషుల మీద ఎప్పుడు ద్వేషం ఎప్పుడు మనం పెట్టకూడదు. ఆ నెలగానే సరే అండి అని ఎప్పుడు కూడా ద్వేషం పెట్టుకున్నావు అంటే నువ్వు దేవుని చేతుల్లో నువ్వు తొలగిపోతావు. దేవుడు సర్వాధికారిని విషయంగా గుర్తుంటే నేను ఎవరేమంటున్నా సరే నువ్వు అంత పర్సనల్ తీసుకో. అందుకని ఎప్పుడైతే నువ్వు అది అర్థం చేసుకుంటే అప్పుడు శత్రువుని కూడా ప్రేమించడం చాలా ఈజీ మనకి, తెలుసా. చాలా సందర్భంలో నీకు వాల్యూ ఉన్నటువంటి వాళ్ళు నువ్వు ఎందుకు వాల్యూ ఇవ్వలేవు తెలుసా. ఎందుకోలేవు అంటే నువ్వు ప్రతి పర్సనల్ తీసుకుంటున్నావు. ఇంకను ఒకవేళ ఎవరి వల్ల నేను ఈ సిచ్యువేషన్ ఉన్నా సరే నేను ఇంకను దేవుని యొక్క వశంలో ఉన్నాను, ప్రతిదీ నాతో సహా నన్ను ఇబ్బంది పెట్టే శత్రువు కూడా దేవుని కంట్రోల్లో ఉన్నాడన్న విషయం అర్థమైతే అప్పుడు నువ్వు నెమ్మదిగానే బలిష్టమైన చేతి కింద ధ్యాన మనసు కలిగే నువ్వు ఉంటావు. నీకు నువ్వుగా ఫైట్ చేసిన అవసరం యాక్చువల్ లేదు. నువ్వు కనుక నీకు ఆ విషయం నీకు అర్థమైతే, దేవుని పక్షాన్ని ఫైట్ చేస్తాను అర్థమైతే నువ్వు ఫైట్ చేసిన అవసరం యాక్చువల్గా లేదు. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీకు ఎంత భయంకరమైన ప్రాబ్లం తీసుకొచ్చి ఇంకో నాకు కొంటున్నాను, అందుకనే నేను దాన్ని నిర్మూలన చేయగలుగుతానని దేవుడు చెప్తున్నాడు. అందుకని చూడండి, మనం దేవుని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవుని యొక్క సామర్థ్యాన్ని సమర్థతను మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు చూస్తున్నాడు, కానీ టైం వస్తే దేవుడు వాటికి కూడా దేవుడు తీర్పు తీరుస్తుంది. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వాటిని సముద్రమైన పడగొడతానని చెప్తున్నాడు. దుర్గంధం లేస్తుందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నేను గొప్ప కార్యం నేను చేస్తాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి 21 వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యము చేశాను. పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనములారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించను, వాన కురిపించి పూర్వ మందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించిన. అక్కడ చూడండి, అక్కడ దేవుడు అంటున్నాడు సంతోషించండి, మీరు ఆనందించండి. ఇప్పుడు దేవుడు సంతోషించమని చెప్తున్నాడు. ఎంతమంది ఏమో దేవుడు ఏం చెప్పాడు, మీరు దుఃఖించండి, మీరు ఉపవాసం ఆచరించండి, గోనెబట్ట కట్టుకోండి, దుఃఖించండి అని దేవుడు చెప్పాడు. పిల్లలను కూడా తీసుకొని దేవుని యొక్క మందిరం రండి, దుఃఖించండి అన్నాడు దేవుడు. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు ఇక మీరు దుఃఖించాల్సిన అవసరం మీ దుఃఖమునకు ప్రతిగా నేను ఆనందాన్ని నేను ఇవ్వబోతున్నాను. కాబట్టి దేశమా మీరు సంతోషించండి, మీరు సంతోషం, ఎందుకంటే నేను మరలా వర్షాన్ని కురిపిస్తాను. ఇప్పుడు చూడండి, మరలా చెప్తున్నాను, ఇంతకుముందు వర్షం ఆగిపోయింది, అందుకని వాళ్ళకి ఎటువంటి పంట లేదు. ఇప్పుడు మరలా దేవుడు వర్షాన్ని పంపిస్తాడంటే అది జస్ట్ ఊరిన ఒక వర్షం అనే కాదు, ఆ వర్షం అంటే వాళ్ళకి ఆశీర్వాదం. యాక్చువల్గా ఈ రోజుల్లో మన వర్షం అంత గొప్పగా మనం చూడలేకపోతున్నాం, కానీ ఆ రోజుల్లో వర్షం పడితే తప్ప వాళ్ళ పంటలు
పడనటువంటి రోజులు అవి. అందుకని వర్షం దేవుడు పంపిస్తానంటే అర్థం ఏంటంటే ఒక రకంగా వారిని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నట్టే. ఇంతకుముందు అదే లేదు, ఇప్పుడు అదే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మరలా తిరిగి దేవుడు నేను వర్షాన్ని పంపిస్తాను, తొలకరి వర్షము కడవరి వర్షంని పంపిస్తాను దేవుడు చెప్పిన అర్థం ఏంటంటే ఇక్కడ నుండి మీకు నాకు మధ్య ఎటువంటి అడ్డు లేదంటే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇంతమంది వర్షం రాలేదంటే అర్థం ఏంటంటే మీకు నాకు మధ్యన చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, మీకు నాకు అనుకూలంగా కొన్ని కార్యాలు లేవన్నదే తెలియజేస్తుంది. ఇంతకుముందు వర్షం లేకపోవడం శాపం అయితే కనుక, వర్షం లేకపోవడం ఉంటుంది దేవుడు వారి మధ్యన లేకపోవడం సూచన అయితే కనుక, ఇప్పుడు మరలా వర్షం వస్తుందని దేవుడు చెప్పిన అర్థం ఏంటంటే ఇక్కడ మరలా నేను మీ మధ్యన ఉంటున్నాను, నేను మధ్యన యాక్టివ్గా నేను పని చేస్తాను, నేను ఇక మరలా మిమ్మల్ని నేను దీవించడం నేను స్టార్ట్ చేస్తాను దేవుడు చెప్తున్నాడు. అంటే వరకు మిమ్మల్ని నేను అంగీకరిస్తాను దేవుడు చెప్తున్నట్టే. అది జస్ట్ వర్షమే కాదు, ఆ వర్షం వచ్చేస్తుంది పంటలు పండుతానే కాదు. ఇంతకుముందు వర్షం ఆగిపోయిందంటే వాళ్ళు దేవుని దూరంగా ఉన్నా కూడా వర్షం ఆగిపోయింది. ఇప్పుడు మరలా వర్షం వస్తుందంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకున్నానని దేవుడు ఉండేట్టుగా చెప్తున్నాడు. అది ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి అక్కడ దేవుడు అంటున్నాడు ఎంత ముందులాగానే ప్రతిదీ కూడా మీ లైఫ్లో కంటిన్యూ అయిపోతుంది దేవుడు చెప్తున్నాడు. కొంచెం కింద చూద్దాం, చూడండి 24 వచనం చదవండి. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మాటతో చెప్తున్న మాట, మరలా మీకు వర్షాన్ని పంపిస్తాను, మీకు ద్రాక్ష రసము తైలము ఇవన్నీ దొరుకుతాయని దేవుడు చెప్తూ ఇక్కడ చూడండి 25వ వచనం చివరిలో మాట అంటున్నాడు చూడండి. నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా సైన్యము గమనించండి ఇక్కడి నుంచి తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. అక్కడ చూడండి, అక్కడ దేవుడు చెప్తున్నమాట గొంగలి పురుగులు ఆల్రెడీ తినివేసినటువంటి పంట నేను మీకు ఇస్తా అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎక్కడ నుండి తిందని చెప్పట్లేదు, లేదా ఇంకేదో చేస్తని చెప్పట్లేదు, తినేసింది కూడా దేవుడు ఇస్తా అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, అంటే దేవుని యొక్క సమర్థత ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం అంటే మొత్తం నష్టపోయాం అనుకుంటాం. అంటాను దేవుడు ఉన్నంత వరకు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నిరీక్షణ ఖచ్చితంగా మనకి ఉంటుంది. అది బలంగా నమ్మాలి మనం. అందుకే ఎప్పుడైనా సరే చూడండి, ఏ సిచ్యువేషన్ అయినా సరే కావండి, నీ గురించే కావచ్చు, నీ కుటుంబం గురించి కావచ్చు, నీ పిల్లల గురించే కావచ్చు, అయిపోయింది ఇంకా వాళ్ళ వల్ల ఇలా అయిపోయింది, నా లైఫే స్పాయిల్ అయిపోయింది అని ఎప్పుడు ఆ మాట ఎప్పుడు మీ నోటంటే రాకూడదు. చెప్తున్నాను జాగ్రత్తనండి, వాళ్ళ వల్ల పూర్తి నష్టపోయిన అన్నమాట ఎప్పుడు రాకూడదు. ఎందుకో తెలుసా, దేవుడు కనుక నీతో ఉంటే ఎవరు ఎంత తినివేసినా సరే ఇంక నువ్వు నీకు పూర్తి నష్టపోయాను ఇంకా తిరిగి వచ్చే ఛాన్సే లేదు అనేటువంటి పరిస్థితే రాదు మనకి. దేవుడు కనుక ఉంటే, దేవుడు నీతో పాటు ఉన్నటువంటి గ్రహింపు కనుక అవేర్నెస్ కనుక మనకు ఉంటే, దేవుడు అన్నాడు అక్కడ గొంగలి పురుగు తినేసింది అయినా సరే పర్వాలేదు, ఎక్కడ నుండి మీకు వస్తుందని చెప్పట్లేదు, తినివేసింది కూడా నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ నుండి మీరు పంటలు పండిస్తే అది మీకు వస్తుందిలే, ఇంత ముందు లాంటి ప్రాబ్లం ఇప్పుడు మీకు ఉండదని చెప్పట్లేదు, గొంగలి పురుగు తినివేసింది కూడా మీకు ఇస్తాను అంటున్నాడు. దాని గురించి ఆలోచించండి. అంటే ఇప్పటివరకు ఏదైతే ఒక రకంగా వాళ్ళకి దూరం అయిపోయిందో అది తాత్కాలికంగా దూరం అయింది, కానీ పర్మనెంట్గా దూరము అవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే సీన్లోకి వచ్చేసాడో, దేవుడు ఎప్పుడైతే వచ్చి బలంగా యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేశాడో, వాళ్ళు నష్టపోయేము అనుకున్నటువంటిది కూడా దేవుడు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. పోగొట్టుకున్నాము అయిపోయింది అనుకున్నది కూడా దేవుడు తిరిగి ఇచ్చేస్తా అంటున్నాడు. గొంగలి పురుగు తిని వేసింది కూడా నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే వాళ్ళు అంత ప్రెజర్ గుండా వెళ్ళారు, కానీ అంత ఒత్తిడి గుండా వెళ్ళారు, అంత ఇబ్బంది పడుతూ వెళ్ళారు, పిల్లలు అందరూ ఇబ్బంది పడ్డారు, దేశమంతా ఇబ్బంది పడ్డారు. కానీ ఒక్కసారి చూడండి, వాళ్ళు దేవునితో తిరిగేసరికి, దేవుడు వాళ్ళ పక్షాన కార్యం జరిగించడానికి వచ్చేసరికి ఎక్కడ నుండి అలాంటిది రాదులే అని మాత్రమే చెప్పట్లేదు. అన్నాడు గతంలో ఏదైతే తినేసిందో, దేనితో మీరు నష్టపోయారో, ఎవరైతే దాన్ని తీసుకుని వెళ్ళిపోయారో అది కూడా నేను తిరిగి మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. దేవుడు కనుక మన జీవితంలో యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేసి రికవరీ చేయడం స్టార్ట్ చేస్తే దేవుడు ఎంత దూరం ఎంత ఒకసారి ఆలోచించండి. అందుకే చూడండి, ఈవెన్ ఈ రోజుల్లో కూడా చూడండి, మామూలుగా కొన్నిసార్లు కొంతమంది నష్టపరిహారం కేసులు వేస్తారు కోర్టుల్లో. నష్టపరిహారం ఏంటంటే కొన్నిసార్లు ఎవరో తప్పిదం వల్ల కనుక ఏదైనా జరిగిందనుకోండి, నష్టం వస్తే వాళ్ళు కేసు వేస్తే జస్ట్ ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయ్యి దాన్ని నష్టపరిహారం కేసు వేస్తారు అనుకోండి, కోర్టు నార్మల్గా ఏం చేస్తారు, ఇండియాలో ఇంకా తక్కువ, అమెరికా లాంటి దేశాలు అయితే తిరిగి ఇచ్చేటప్పుడు చాలా ఎక్కువ భారీ అమౌంట్లో డబ్బు ఇస్తారు తెలుసా, భారీ అమౌంట్లో డబ్బు ఇస్తారు.
అంటే ఎంత నష్టపరిహారం బేసిక్గా కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలు ఎలా ఉంటుందంటే, నీ యాక్సిడెంట్ అయితే ఒక ₹1,00,000 ట్రీట్మెంట్ జరిగిందనుకో, ₹1,00,000 మాత్రమే ఇప్పించదు గవర్నమెంట్. ఆ ₹1,00,000 పాటు నువ్వు ఎంత బాధపడ్డావు, నువ్వు బోతికి ఎంత ఇబ్బంది పడ్డావు, నువ్వు డ్యూటీకి వెళ్ళకుండా పనులు మానుకుని ఎంత ఇబ్బంది పడ్డావు, దానికో లెక్కేస్తుంది. అలాగే నువ్వు మానసికంగా నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావు దానికో లెక్కేస్తుంది. ఇలా లెక్కేసి భారీ అమౌంటే నష్టపరిహారంగా గవర్నమెంట్ ఇప్పిస్తుంది. నీకు ఎవరి వల్ల నష్టం వచ్చిందో వారి ద్వారా నష్టపరిహారము ఇప్పిస్తారు. అది బహుశా మన దేశంలో అంత భారీగా మనం చూడడం, అది మన పెద్దగా నష్టపరిహారం పెద్దగా మనల్ని ఇంప్రెస్ చేయదు మన దేశంలో. కానీ అమెరికా లాంటి దేశాలు అయితే చాలా భయంకరంగా ఉంటుంది తెలుసా, చాలా భయంకరంగా. అంటే అంతగా రికవరీ చేస్తారు, నష్టపరిహారాన్ని తీస్తారు. ఎందుకంటే నువ్వంతా శ్రమగుండా వెళ్ళావు, నువ్వు మానసికంగా భౌతికంగా అంత ఇబ్బందుల్లోకి వెళ్ళావు కాబట్టి నీ నష్టపరిహారం అంత భారీగా వస్తేనే నీకు న్యాయము జరిగినట్టు. అప్పుడు అని కొన్ని దేశాలు అంత భారీగా నష్టపరిచినప్పుడు చాలా భారీగా ఇస్తాయి తెలుసా, చాలా భారీగా ఇస్తాయి. అలాంటప్పుడు ఒకసారి ఆలోచించండి, మనుషులే కనుక అలా భారీగా ఇస్తే ఒకసారి దేవుడు కనుక తిరిగి నష్టపరిహారం ఇచ్చేటప్పుడు ఆయన ధారాళమైన మనసును బట్టి కనుక ఆయన కనుక డిసైడ్ అయ్యి మీరు పోగొట్టినంతా తిరిగి ఇవ్వాలని దేవుడు కనుక డిసైడ్ అయితే అప్పుడు దేవుడు ఎంత భారీ స్థాయిలో మీకు నష్టమును పరిహారంగా దేవుడు ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి, మీరు నష్టపోయిందని పరిహారం ఎంత ఇస్తాడు చూడండి. ఇక్కడ దేవుడు ఎంత వెనక్కి వెళ్ళాడు, దేవుడు అంటున్నాడు పురుగులు ఆల్రెడీ తినివేసినటువంటి దాన్ని కూడా నేను మీకు మరలా ఇచ్చేస్తాను. అంటే దేవుని నమ్ముకున్నప్పుడు నష్టపోతామా అంటే, బహుశా నమ్ముకుంటే తాత్కాలికంగా కొంచెం నష్టపోతాం, కానీ పర్మనెంట్గా నష్టపోతాం అనేటువంటిది లేనే లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మీ నోటంట మన లైఫ్ అయిపోయింది ఇంకా అన్న మాట ఎప్పుడు మన నోటంట రాకూడదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం అలా అనకూడదు. కానీ మనం కనుక ఒకవేళ అలా అనేసాం అనుకోండి, ప్రెషర్లోనే ఒత్తిడిలో అనేసాం అనుకోండి, అర్థం ఏంటంటే దేవునికి మనమే అవకాశాన్ని ఇవ్వనటువంటి వాళ్ళమ్మగా మారిపోతాం. ఇక్కడ దేవుడు ఎంత బలంగా కార్యం చేస్తా అంటున్నాడంటే, గొంగళి పురుగులు, ఆ చీడ పురుగులు, పసర పురుగులు తినివేసిన దాన్ని కూడా నేను మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను కదా అన్నాడు. అంటే ఒక విశ్వాసకి మనం కనుక ఒకవేళ నష్టముల్లో కనుక మనం ఉంటే, నువ్వు ఇంకొన్ని భక్తులు ఉంటే నష్టముల్లో కనుక ఉంటే నువ్వు ఒకటే చేయాలి, దేవుడు నీ జీవితంలో బలంగా కార్యం జరిగించే వరకు నువ్వు విశ్వాసంతో నిరీక్షణ ఎదురు చూస్తూ ఉండడమే. ఓ టైం వస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవుడు న్యాయం తీర్చేటువంటి దేవుడు. నీ నష్టాన్ని, నువ్వు పడినటువంటి శ్రమని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుడు కన్నీళ్ళు తుడుస్తుంటే అర్థం ఏంటి, ఊరిని పైపైన ఎమోషనల్గా ఓదారుస్తాను కదా అర్థం. నీకు ఎందుకు కన్నీరు వచ్చింది, అప్పుడు ఎమోషనల్ ఎంత స్ట్రెస్కి గురయ్యావు, నువ్వు మానసికంగా ఎంత ఒత్తిడికి గురయ్యావు, వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని దేవుడు తిరిగి ప్రతిఫలం ఇస్తాడు తెలుసా. అందుకంటే ఎప్పుడు మనం దేవుని వైపు చూడడం చాలా ఇంపార్టెంట్. నువ్వు మనిషి వైపు చూసి నువ్వు మనుషులు కన్వెన్షన్ ట్రై చేయు, వాళ్ళు బేసిక్గా మనుషులు కన్విన్స్ అవ్వరు, వాళ్ళు కన్విన్స్ అయినా నీకు నష్టపోయింది తిరిగి వచ్చేది ఏది నీకు ఉండదు. కానీ అదే కనుక నువ్వు దేవుని మీద ఆశ పెట్టినావు అనుకో, దేవుడు ఖచ్చితంగా నువ్వు ఇబ్బంది పడ్డ ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి దాని తగ్గ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆదికాండంలోకి వెళ్ళి మన ఎగ్జాంపుల్ చూస్తే, అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకుంటానని చెప్పాడు. అబ్రహాం కొన్ని పక్షులను ఖండించి వేరు చేసి వెయిట్ చేస్తున్నాడు. దేవుడు రావాలి, దేవుడు వాటిని అంగీకరించాలి, దేవుడితో అబ్రహాము నిబంధన చేసుకోవాలి. దేవుడే చేయమని చెప్పాడు, దేవుడు నిబంధన ఇనిషియేట్ చేశాడు. దేవుడు అన్నాడు ఇది చేసుకుందాం అబ్రహాము, నిబంధన చేసుకుందాం, కొంచెం ధైర్యం వస్తుంది దేవుడు చెప్పాడు. అబ్రహామాన్ని ఖండాలుగా దాన్ని విభజించాడు, వేరు చేశాడు, వెయిట్ చేస్తున్నాడు. ఈలోపు అబ్రహాం గాఢ నిద్ర వచ్చేసింది, నిద్ర పక్షుల చువాల్ని, అది అపవిత్రంగా మారిపోయింది. దేవుడు తీర్పు తీర్చాడు, నీ జనము 400 సంవత్సరాలు తమది కాని దేశంలో బానిసలుగా వాళ్ళు వెళ్తారని దేవుడు చెప్పాడు. 400 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడే దేవుడు అంటాడు, తీర్పును తీరుస్తూ తమది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని దేవుడు చెప్పినప్పుడే దేవుడు అంటాడు, వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు గొప్ప సంపదతో వాళ్ళు తిరిగి వస్తారని దేవుడు అప్పుడే చెప్పాడు. మరి బైబిల్కి వెళ్ళి ఆదికాండం మీరు వెళ్ళి చదవండి, అక్కడ అప్పుడే చెప్పాడు వాళ్ళు తమది కాని దేశంలోనికి 400 సంవత్సరాలు బానిసగా వెళ్ళిపోతారని దేవుడు చెప్పాడు. అది బ్యాడ్ న్యూస్ అది. కానీ అందులో గుడ్ న్యూస్ ఏంటి తెలుసా, వచ్చేటప్పుడు మాత్రము గొప్ప సంపదతో వాళ్ళు తిరిగి వస్తారని దేవుడు చెప్పాడు. దేవుడు దాన్ని చేశాడంటే చేశాడు. నిర్గమకాండంలో మీరు చదవండి, అది ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు చేశాడు, 400 సంవత్సరముల తర్వాత. ఇంతకీ ఏం జరిగింది, విడుదల వచ్చినప్పుడు ఫరో వాళ్ళని పంపించేటప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు పెద్దగా ఏం చేయలేదు. ఆ ఐగుప్తు ప్రజల్ని జస్ట్ వారికి ఉన్నటువంటి బంగారం వెండిని అడిగేశారు. దేవుడు వాళ్ళ మనసులో దయ కలిగించాడు కాబట్టి వాళ్ళు ఇచ్చేశారంట. వీళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చేశారు. ఎలా ఇచ్చేస్తారు, ఒకసారి ఆలోచన, ఎలా ఇచ్చేస్తారా, అంత ఈజీగా ఎలా వచ్చేస్తుంది? ఫరో దగ్గర ఉన్నటువంటి అకౌంట్లో డబ్బులు ఇచ్చారంటే అర్థం ఉంటుంది. ఐగుప్తు ప్రజల దగ్గర డబ్బు కూడా తీసుకొచ్చి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడు? అది అనుకుంటే అది అన్యాయమేమో, అది బహుశా వాళ్ళు దోచుకున్నారేమో అనుకుంటారు. దోచుకోవడం కాదు, 400 సంవత్సరాలు ఐగుప్తు రాజ్యం, ఐగుప్తు ప్రజలు వీరి శ్రమను దోచుకున్నారు. అర్థమైందా? దేవుడు ఎందుకు అలా ఇచ్చేసాడు వాళ్ళకి, గొప్ప సంపద ఎందుకు ఇచ్చాడంటే
ఐగుప్తులకి ఏదో దేవుడు అన్యాయం చేసేసాడు, అన్యాయం ఏం చేయలేదు దేవుడు ఐగుప్తు ప్రజలకి. ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు తమ దగ్గర పెట్టుకొని ఎక్కువ చాకరీ చేయించుకొని, ప్రభుత్వం రాజు ఎక్కువ వాళ్ళతో కూలి పనులు చేయించుకొని తక్కువ జీతం ఇచ్చాడు. ఫరో ఏమనుకున్నాడు అంటే, నేను తక్కువకి ఎక్కువ పని చేయించుకుంటానులే, బాగానే నాకు దొరికిన ఇల్లు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ప్రతి అకౌంట్ని దేవుడు లెక్క కడుతున్నాడు. ఎప్పుడు నీకు ఎంత శాలరీ రావాలో, ఫరో నీకు ఎంత ఇచ్చాడు దేవుడు లెక్క పెట్టుకున్నాడు. నీకు ఎంత పెండింగ్ ఇవ్వాల్సింది లెక్క పెట్టుకున్నాడు. అదంతా లెక్క పెట్టుకుని ఒక టైం వచ్చినప్పుడు 400 సంవత్సరాల తర్వాత అసలు వడ్డీ చక్రవడ్డీ అన్నీ కలిపి ఒకే మెమరీలో దేవుడు ఇచ్చేసాడు. దేవుడు గుర్తుందా? 400 సంవత్సరాలు గుర్తుందా అంటే గుర్తుంది. ఆ టైంలో విడుదలే గొప్ప ఆశీర్వాదము. కానీ దేవుడు 400 సంవత్సరాల క్రితం అబ్రాహాముకు మాట ఇచ్చాడు కదా. దేవుడు అన్నాడు, మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. మోషే అనలేదు, ప్రభు ఒట్టి చేతులతో ఏం వెళ్తాం బయటికి, ఏదో ఉంటే చూడు అని అనలేదు. దేవుడు అన్నాడు ఆ మాట, మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. అంటే ఫరో వెట్టి చాకరీ చేయించుకున్నాడు వల్ల వాళ్ళ శ్రమను ఎంత దోచుకున్నాడో దానికి దేవుడు వెలకడుతూనే వచ్చాడు. దానికి తగ్గట్టుగా 400 సంవత్సరాలు గడిచిన తర్వాతనే సార్ దేవుడు ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు ఇస్తాడని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నా శ్రమను దేవుడు చూడట్లేదు, నేను నష్టపోయాను అన్నమాట దేవుడు ఉన్నాడు నీకు అర్థమైనప్పుడు, దేవుడి యొక్క సామర్థ్యం నీకు అర్థమైనప్పుడు, నేను నష్టపోయాను అనదు. నాకు తాత్కాలిక నష్టం ఉంటుంది అని అను, పర్లేదు, ఓకే, అంతవరకు ఓకే. కానీ నష్టపోయాను, రికవర్ అయ్యేటువంటి అవకాశమే లేదు, అయిపోయిందన్నమాట ఎప్పుడు మన నోట్ అంటే యాక్చువల్గా అది నీ మనసులో కూడా రాకూడదు. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి చూస్తున్నాడు. దేవుడు కనుక రికవర్ చేయడం స్టార్ట్ చేస్తే, నష్టపరిహారం ఇచ్చడం స్టార్ట్ చేస్తే చాలా దారుణంగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటున్నాడు, పురుగులు తినివేసినటువంటి సంవత్సరాలకు నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇక ముందు మీరు చేసేది మీకు వచ్చే పంటే కాదు, పాడైపోయింది, వెళ్ళిపోయింది, అయిపోయింది అనుకొని మీరు కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వదిలేసింది కూడా ఓ టైం వస్తే నేను మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. దేవుడు తిరిగి సమకోసం తిరిగి ఇవ్వడం అంటే దేవుడు అలా చేస్తాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నేను అలా ఇస్తాను కాబట్టి చూడండి. దేవుడు అందుకంటున్నాడు, తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నేను ఇస్తాను, మీకు నేను ఇస్తాను. 27 వచ్చిన చదవండి, 26, 27 చదవండి. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలు మధ్య నున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకుందరు. చూసారా, అప్పుడు దేవుడు చూడండి, ఇది నేను చేసిన తర్వాత అందరికీ తెలుస్తుంది ఏంటంటే, నేను మీ మధ్యనే ఉన్నాను, నేను ఇజ్రాయేల్లో దేవుడున్నాను, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను నిజమైనటువంటి దేవుడు అనే విషయం ప్రపంచానికి అందరికీ తెలుస్తుంది. దేవుడు అంత ఈ రికవరీ అంతా ఎందుకు ఇస్తా అంటున్నాడు తెలుసా? దేవుడు రోషము తెచ్చుకొని ఇజ్రాయేల్ ప్రజల జాలి చూపిస్తున్నాడు. జాలి చూపించి అంటున్నాడు, నేను ఖచ్చితంగా మీ స్థితిని నేను ఖచ్చితంగా మారుస్తాను. ఎంతగా మారుస్తా అంటే లోకం చూసి మిమ్మల్ని గుర్తిస్తుంది. మీరు నష్టపోయారు అనుకున్నాం, కానీ మీరేం నష్టపోలేదు. మీ దేవుడు ఏమయ్యాడు, మీ భక్తి ఏమైంది, మీ దేవుడు ఏం చేశాడు అని అన్న నోళ్ళకి దేవుడు సమాధానంగా దీన్ని ఇస్తున్నాడు. దేవుడు దీన్ని సమాధానంగా ఇస్తున్నాడు. ఊరిని ఓట్లేదు దేవుడు. మీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఏం జరిగింది, ఏం కలిసి వచ్చింది అనేటువంటి క్వశ్చన్స్కి, అనేటువంటి ప్రశ్నలకి దేవుడు జవాబుగా దీన్ని ఇస్తుంటున్నాడు. ఇది జరిగిన తర్వాత జనాలందరికీ అర్థమవుతుంది, నేను ఇజ్రాయేల్ దేవుడునని, నేను మీ మధ్యన ఉంటానని, నేను మధ్యన ఉన్నాను. జస్ట్ ఏదో మీకు కొన్ని కలిసి రాలేదు కాబట్టి మధ్యన లేనను, లేదా ఇజ్రాయేల్ దేవుడు నిజమైన దేవుడు కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ప్రపంచానికి అని దేవుడు చెప్తున్నాడు. కొంచెం కింద చదవండి, 28 వచ్చిన చదవండి చివరి వరకు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందరు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను, అనగా రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలిచివారును కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. చాలా ఇక్కడ చూడండి, 28 వచ్చిన ఫస్ట్ వర్డ్ మనం చూస్తే అక్కడ చూడండి, తరువాత అన్న మాట ఉంది చూడండి. తరువాత నేను సర్వ జనముల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. యాక్చువల్లీ ఇది చూస్తే ఇక్కడ దేవుడు తర్వాత అన్నప్పుడు ఏంటంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. ఒక రకంగా చెప్పండి, నూతన బంధన కాలం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది జరిగిన తర్వాత చాలా కాలం చెప్పి సడన్గా దేవుడు ఆత్మ కుమ్మరింపు కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆలోచించండి,
అప్పటి వరకు ఏంటి వారు ధాన్యం కోసము, ద్రాక్షరసం కోసము, పానం కోసం మాట్లాడుతున్నాడు. దేవుడు సడన్గా తర్వాత అన్నాడు. తర్వాత బేసి మీద చాలా కాలం తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడు కూడా యోవేలుకి చెప్పేశాడు దేవుడు. అక్కడ దేవుడు ఆగలేదు. చూడండి దేవుడు ఎంత దూరం ఆలోచిస్తున్నాడు అంటే, ఆలోచించండి, దేవుడు అంత దూరం ఆలోచించండి అన్నాడు. ఇదే కాదు, నేను ఎంతకంటే బలమైనటువంటి కార్యం రాబోతున్న తరముల్లో చేస్తాను నేను. ఏంటి ఆ కార్యము? అది జస్ట్ ఒక ద్రాక్షారసము లేదంటే ఆహారము, పానము అంత అల్పమైనటువంటిది కాదు, అంతకన్నా ఉన్నతమైనటువంటిది, అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఒక కార్యము, బలమైన కార్యం జరిగిస్తారు. ఏదేంటంటే నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను, ఏ ఒక్కరు కూడా విడబడుకున్న ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. ఇప్పుడు యాక్చువల్ బైబిల్ మనం చూస్తే అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు మొదటి ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ ఎగ్జాక్ట్ యోవేలు ఇలా చెప్పాడు కదా అని అక్కడ మాట్లాడతాడు. సువార్త ప్రకటించేటప్పుడు అక్కడ చెప్తాడు, ఎగ్జాక్ట్ యోవేలు ఇలా ప్రవచించాడు అన్న మాట కూడా చెప్తాడు. అక్కడ దేవుడు యోవేలు ద్వారా చెప్పాడు కదా, ఆత్మ కుమ్మరిస్తాను, దేవుడు కుమ్మరిస్తానని చెప్తాడు. అంటే రకంగా చెప్పాలంటే ఇది నూతన నిబంధన కాలం కోసం దేవుడు ఆ రోజే మాట్లాడేశాడు. ఇప్పుడు ఎందుకు ఈ సందర్భంలో దేవుడు దానికోసం ఎందుకు మాట్లాడాడు అంటే, నేను అనుకున్న బహుశా దేవుడు బలంగా పనిచేయడం, ఇజ్రాయెల్ ప్రజల్లో బలంగా పనిచేయటువంటి దానికి సూచనగా, లేదంటే హైలైట్గా ఒక కార్యం ఏంటుంది, బెస్ట్గా దేవుడు చేసిన బలమైన కార్యం ఏంటంటే దేవుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు. ఇవన్నీ కాదు, నేను మీకు ఆహారము, పానం అవ్వడము, లేదంటే మీరు నష్టపోయి తిరిగవడం అది కాదు. అందుకంటే గొప్ప కార్యం ఏంటో తెలుసా? నా ఆత్మనే కుమ్మరిస్తాను నేను. బేసిక్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏం జరిగేది? ఆత్మను కుమ్మరించడం అర్థం ఏంటి? ఓల్డ్ టెస్ట్మెంట్లో చూడండి, సంసోను బలమైన కార్యం చేయాలంటే ఆ మూమెంట్లో దేవుడు తన ఆత్మను పంపిస్తే ఆ ఆత్మ వశముతో కొన్ని కార్యాలు చేశారు. మోషేకి దేవుడు ఆత్మనిచ్చాడు, మోషే బలంగా నడిపించాడు. వాళ్ళతో బలమైన కార్యం ఏదన్నా చేయించాలనుకున్నప్పుడు దేవుడు ఆత్మను వారికి పంపించేవాడు. దాన్ని బట్టి వాళ్ళు బలమైన కార్యం ఆ టైంకి చేసేవాళ్ళు. ఇప్పుడు ఓ రకం దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆత్మ ఎప్పుడు దేవుడు వారికి అనుగ్రహించాడు, ఒక రకం చెప్పండి దేవుడు అభిషేకించాడని చెప్పవచ్చు. దేని కొరకు? అలా అభిషేకమైన ప్రతి వాళ్ళు బలమైన కార్యాలు చేశారు. ఒక పెద్ద పెద్ద నాయకులే అలా కార్యాలు చేశారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో పెద్ద పెద్ద నాయకులు అంటే బహుశా సౌలు రాజు కావచ్చు, లేదా దావీదు కావచ్చు, లేదా నువ్వు మోషే కావచ్చు, ఇలాగ ఎవరైతే బలంగా కొన్ని కార్యములు చేయడం బైబిల్లో మనం చూస్తాం, ఒక నాయకుడిలాగా ఉండి కార్యాలు చేశారో వాళ్ళ గురించి బైబిల్ మాట్లాడేటప్పుడు దేవుని యొక్క ఆత్మ గురించి బైబిల్ ఆ సందర్భంలో మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అది కానీ పాత నిబంధనలో ఎవరో ఒకరిద్దరికి మాత్రమే అలాంటి కార్యము. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, దేవుడు అంత దారుణంగా పని చేస్తాడంటే అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటిది పరిశుద్ధాత్మ. దాన్ని మాడుతూ అంటున్నాడు, అందరినీ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేనికి? జస్ట్ ఊరిన భాషలు మాడతారా, ప్రవచిస్తారనే కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆత్మ పొందుకున్నప్పుడు సంసన్ ఏం చేశాడు? ఆత్మ వచ్చాడన్నప్పుడు భక్తులు ఏం చేశారు? బలమైన కార్యాలు వాళ్ళు చేశారు. అలాగే ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో కూడా ఇంకా చెప్పాలంటే జస్ట్ ఇక్కడ ఏదో ఆత్మ అప్పుడు కూడా వచ్చినప్పుడు వెళ్ళిపోవడం కాదు, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మను కూడా దేవుడు కుమ్మరిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచన అంటే ఒక రకంగా ఆలోచన, ఇప్పుడు ఎంత బలవంతులుగా మనం బ్రతకచ్చు ఒకసారి ఆలోచించండి, ఎంత బలవంతులుగా బ్రతకచ్చు. అంటే ఒక రకంగా చెప్పంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏంటంటే ఇజ్రాయెల్ నడిపించడానికి ఎవరో ఒక నాయకుడు బలంగా ప్రజల పక్షాన్ని పనిచేయాలి. అలా పనిచేయడం దేవుడు వాళ్ళకి ఆత్మ సపోర్ట్ని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు బలమైన కార్యాలు చేశారు. ఇప్పుడు ఎవరో ఒకరికంటే దేవుడు న్యూ టెస్ట్మెంట్కి వస్తే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఓ టైం వస్తుంది, తర్వాత ఓ టైం వస్తుంది, ఆ టైంలో నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడు రకంగా ఏది చాలా గొప్ప ఆశీర్వాదంగా చూస్తున్నాడంటే ఆత్మ కుమ్మరింపునే దేవుడు ఆశీర్వాదంగా చూస్తున్నాడు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మనకి పరిశుద్ధాత్మ పెద్దగా మనం పట్టించుకోం. ఎప్పుడో భాషలు మాట్లాడినప్పుడు, ప్రవచనాలు వచ్చినప్పుడే చూస్తాం, కానీ పరిశుద్ధాత్మ పెద్దగా మనం పట్టించుకోం. కానీ మీకు తెలుసా, పరిశుద్ధాత్మ లోపల ఉండి మనకి చాలా గైడెన్స్ ఇస్తాడు తెలుసా, చాలా నడిపిస్తాడు. ఆయన ఆధారకర్తడు మనల్ని ఆదరిస్తాడు, అన్నీ చేస్తాడు. మనం ఎంతసేపు ప్రతిదీ బయట చూస్తాం, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పెద్దగా మనం పట్టించుకోం. ప్రపంచంలో అందరికంటే గొప్ప వ్యక్తి మనలో ఉన్నాడు. పాత నిబంధనలో పెద్ద పెద్ద భక్తుల్ని ప్రేరేపించినటువంటి అదే ఆత్మ మనలో నివసిస్తున్నాడు. కానీ మనం పరిశుద్ధాత్మ పెద్దగా అసలు ఆలోచనే చేయం, పరిశుద్ధాత్మ పట్టించుకోం, పరిశుద్ధాత్మలను ప్రేరేపించాలని అనుకోం. వాక్యం వినేటప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నేను వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆలోచన. పరిశుద్ధాత్మ పెద్దగా మనం చోటు ఇవ్వం. ఏదో యేసు ప్రభువు గురించి మాట్లాడుకుంటాం, యెహోవా దేవుని మాట్లాడుకుంటాం, కానీ పరిశుద్ధాత్మని పెద్దగా మనం మాట్లాడుకోం. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఒక టైం వచ్చినప్పుడు నేను అందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను అని అలా మాడుతూ అక్కడ చూడండి. లాస్ట్లో దేవుడు అక్కడ అంటున్నాడు, లాస్ట్ వచనంలో చివరి భాగం నేను చదువుతాను చూడండి. యెహోవా చూడండి, శేషించేవారిలో యెహోవా పిలుచువారు కనబడదురు. చూడండి, యెహోవా పిలుచువారు కనబడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. గమనించిన ఇక్కడ
దేవుడు కనుక బలంగా పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తే మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూస్తున్నాం. అక్కడ చూడండి 2 విషయాలు. అక్కడ దేవుడు పిలుచుకుంటాడు, దేవుడు పిలుచువారు కనబడతారు, దేవుడు కొంతమందిని పిలుచుకుంటాడు. అయితే అదే కాదు, అక్కడ నెక్స్ట్ లైన్లో మనం చూస్తే యెహోవా నామమున ప్రార్థన చేయవారు రక్షించబడతారు. దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన స్వరాన్ని విని స్పందించేటువంటి వాళ్ళు రక్షణ పొందుతారు. అక్కడ చూడండి చివరి అంత్య దినాల గురించి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, సూర్యుని గురించి చంద్రుని గురించి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు రక్షించబడతారో అందరూ భయపడాల్సిన పని లేదు. ఆ టైం వస్తే నేను కొంతమందిని పిలుచుకుంటాను, నేను పిలుచుకున్నటువంటి వాళ్ళు కనుక నా స్వరాన్ని విని వాళ్ళు స్పందిస్తే ఈ ప్రాబ్లం వాళ్ళకి రాదు. ఇప్పుడు అంటే చూడండి అక్కడ 2 వైపులు ఉంది. రక్షించబడాలంటే ఏం చేయాలి? దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలవాలి. దేవుడు పిలిస్తేనే మనం స్పందించగలుగుతాం. దేవుడు పిలవకుండా మనం స్పందించలేం. దేవుడు పిలిచేటువంటి వాడు, దేవుడు పిలుస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం కూడా వినాలి కదా. దేవుడు పిలిస్తే నువ్వు రక్షణ పొందేవు. దేవుడు పిలిస్తే అక్కడ దేవుడు అన్నాడు యెహోవా నామమున ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఆయన స్వరాన్ని విని నువ్వు కూడా తిరిగి స్పందిస్తే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు తన స్వరం వినిపింపజేస్తున్నాడు. నువ్వు కూడా విని తిరిగి స్పందిస్తే నువ్వు రక్షించబడతాను బైబిల్లో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎప్పుడైనా గమనించండి, దేవుడు కార్మించండి 2 వైపుల నుండి ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎంతసేపు దేవుడు ఏదో చేసేయాలని కాదు. మనం దేవుడిని ఏమంటాం? ప్రభు మాట్లాడు అంటాం. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు మనం వినడానికి రెడీగా ఉంటున్నామా? చాలా సందర్భాల్లో ఉండం మనం. కానీ జస్ట్ అంటాం దేవుడు పిలువు అంటాం, లేదా దేవుడు మాట్లాడు అంటాం. కానీ దేవుడు మాట్లాడాలని నిజంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు వినడానికి నువ్వు రెడీగా ఉండాలి. దేవుడు మాట్లాడేదేవుడు అనుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడు అన్న తర్వాత నువ్వు మాట్లాడడం మానేసి వినడం నేర్చుకోవాలి. కానీ మనం దేవుడు మాట్లాడు అంటాం, ఆ తర్వాత మనం వెళ్ళిపోతాం. ఆయన నోరు తెరిచి వెళ్ళిపోతాం మనం. మళ్ళీ దేవుడు మాట్లాడేది అంటాం మనం. నువ్వు మాట్లాడమన్నప్పుడు నువ్వు ఒకసారి ప్రభు మాట్లాడడం, నువ్వు దేవుణ్ణి పిలిచిన తర్వాత నువ్వు సైలెంట్ అయిపోవాలి. నువ్వు సైలెంట్ అయితే కదా నీకు ఆయన స్వరం వినబడుతుంది. నేను ఎవరైనా ఫోన్ చేసి అవతల హలో నేనే మాడుతున్నాను అనుకోండి, అవతల నాకు వినబడుతుందా? వినబడదు. నేను దేవుడు పిలిచినప్పుడు నేను ఏం చేయాలి? నేను ప్రభు మాతో మాట్లాడని అనిన తర్వాత నేను వెయిట్ చేయాలి. మరి ప్రభావాన్ని మళ్ళీ నేను బిజీగా వేరే కార్యాలు చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నావు, నువ్వు వినలేవు. చాలామందికి అదే ప్రాబ్లం. వాక్యం వినే ముందు ప్రార్థన చేస్తాం ప్రభు నాతో మాట్లాడని. కానీ నిజంగా ఎదురు చూస్తున్నామా? చూడం. 2 వైపులు ఉంటుంది. ఊరినే మనం జస్ట్ అదేదో ప్రార్థన చేయడానికి చేసేది కాదు అది. నువ్వు సీరియస్ కనుక ప్రభు నాతో మాట్లాడని అన్నావంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. కాకపోతే ప్రభు నాతో మాట్లాడు అనేవాళ్ళు ఎక్కువ మంది. కానీ తీరాన్ని నోరు చేసేటప్పుడు వినేవాళ్ళు చాలా తక్కువ మంది. కొన్నిసార్లు సైలెంట్గా దేవుని దగ్గర గడపడం చాలా ఇంపార్టెంట్ తెలుసా మీకు? కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దము కూడా, సైలెంట్గా నువ్వు ఉండడం కూడా, నువ్వేది మాడకుండా సైలెంట్గా పీస్ఫుల్గా ఉండి జస్ట్ అలాగా ఆత్మీయంగా ఆలోచించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో దేవుడు చాలా విషయాలు ఇలాగ నువ్వు బహుశా చెవిలోంచి లోపల నీకు వెళ్ళిపోతుంది. లోపల నుంచి ఒక స్వరం కూడా ఖచ్చితంగా నీకు వినబడుతుంది. మెల్లని స్వరం వినబడుతుంది తెలుసా? దేవుడు మాట్లాడేటువంటి దేవుడు మాట్లాడతాడు. దేవుడు లోపల నుంచి మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి కూడా ఎందుకంటే నీలో నివసిస్తున్నాడు దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. మనం కూడా దేవునితో మాట్లాడచ్చు. మన శాసనం ఏంటంటే కొన్ని దేవునితో చెప్పుకోవాల్సిన మనుషులతో చెప్పుకుంటాం, మనుషుల మీద సొనుక్కుంటాం, మనుషుల నుంచి ఇంకేదో తిట్టుకుంటుంటాం. అదేదో నువ్వు దేవునితో మాట్లాడచ్చు కదా. నీకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది, నీకు కొంచెం నెమ్మది ఉంటుంది, నీకు ధైర్యం వస్తుంది. బహుశా నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా బహుశా తెలియని కొన్ని తలంపులు నీ మనసులో పట్టచ్చు. కొన్ని సందర్భంలో దేవుడే మాట్లాడతాడు, కానీ అది నీ మనసులో తలంపేమో నువ్వు అనుకోవచ్చు. అందుకని చూడండి, దేవుడు కూడా మనతో మాట్లాడతాడు, లోపల మాట్లాడతాడు. నువ్వు దాన్ని గనక అలవాటు చేసుకుంటే అది నీ స్వరమో దేవుని స్వరమో ఒక టైం వస్తే నీకు కూడా తెలుస్తుంది. ఒక స్టార్టింగ్లో నీకు తెలియపోవచ్చు, కానీ అది అలవాటు చేసుకుంటే కనుక అది కనుక లైఫ్ స్టైల్గా మారితే అది దేవుడిని మనసు పెట్టిన తలంపో కాదో కూడా నీకు క్లియర్గా తెలుసుకునేంత అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాదు దానికి ఏంటంటే నీ ఆత్మకు కొంత ట్రైనింగ్ అవసరం. దానికి స్టార్ట్లో కొన్ని మిస్టేక్, కొన్నిసార్లు నీ స్వరమే దేవుని స్వరం అనుకోవచ్చు, కొన్నిసార్లు దేవుని స్వరమే కానీ అది దేవుని స్వరం కాదేమని నీకు అనిపించవచ్చు. కానీ అది అలవాటు చేసుకుంటే ఆత్మచేత నడిపించబడ్డం అంటే బేసిక్ అదే. అది అలవాటు చేసుకుంటే ఒక టైం వస్తే నీకు చాలా విషయాలు చాలా క్లియర్గా నీకు తెలుస్తుంది. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ కుమ్మరిస్తాను మాట చెప్తున్నాడు. అందుకనే అది గొప్ప ఆశీర్వాదం దేవుడు చెప్తున్నాడు. అది దాని ద్వారా ఆత్మకాయంతో దేవుడు అంటున్నాడు, నేను మనుషులు నాతో తిప్పుకుంటాను. అప్పుడు ఎవరైతే నా స్వరాన్ని విని వాళ్ళు కూడా స్పందించి ప్రార్థన చేస్తారు, వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకుంటారు. ఒకసారి ఆలోచించాలి, మనం ఎలాంటి దేవుడిని సేవిస్తున్నామో ఒకసారి ఆలోచించాలి.
చేస్తున్న వల్ల మనం దేవుడు గొప్పోడు అంటాం, కానీ ప్రాక్టికల్గా మన లైఫ్కి వచ్చేసరికి దేవుని గొప్పతనం మనం మర్చిపోతాం. ఎదుటోళ్ళు చెప్తాం దేవుని గొప్పతనం గురించి. ఎవరికైనా ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్తాం, చెప్తాం దేవుడు నమ్మండి, దేవుడు కార్యం చేస్తాడు మనం చెప్తాం అందరికీ. కానీ చేస్తున్నారా మనం చెప్పుకోం. ఎదుటోళ్ళు చెప్తాం బాగానే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, దేవుడిని నమ్మని ప్రార్థన చేస్తా జరుగుతుందని అంటాం. కానీ మన లైఫ్కి వచ్చేసరికి మనం అది నమ్మం. కొన్నిసార్లు అంటే యాక్చువల్గా ఇంకోళ్ళు చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు చెప్పుకోవడం నేర్చుకోవాలి. భక్తులేదని నా ప్రాణమా దేవునందు నిరీక్షణ ఉంచుము. నువ్వు ఎవరి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు మాట్లాడుకోవడం ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యమును నీకు నువ్వుగా నీ ప్రాంతంలో మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ తెలుసా. అది కూడా నీకు బలంగా పనిచేస్తుంది. అందుకని చూడండి, మనం అలాగ ఆలోచించాలి. దేవుని యొక్క సామర్థ్య విషయానికి వచ్చేసరికి అంత గొప్పగా ఆలోచించాలి. మనం టెంపరీగా కొన్ని నష్టాలు ఉంటాయి, కానీ అది ఎప్పుడు పర్మనెంట్గా నష్టం ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నష్టం టెంపరీగా ఉండొచ్చు, అది చాలా కాలం ఉండొచ్చు. ఇజ్రాయెల్ ప్రజలకి ఐగుప్తులో 400 సంవత్సరాలు, వీళ్ళకి కొన్ని సంవత్సరాలు. కానీ అల్టిమేట్గా చివరికి ఒక టైం వస్తే దేవుడు అన్నాడు, గొంగళ పురుగులు తినివేసింది కూడా నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఒకసారి నిజంగా అంటే పెద్ద నష్టమేమి యాక్చువల్గా అనవసరంగా మనం ప్రెషర్ తీసుకున్నాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్తే అంత నష్టం పెద్దగా మనకేమీ కాదు. కాకపోతే కొంచెం ఆ టైం అంతా చూస్తారా, ఆ కాలం కొంచెం ఓపికగా ఇంకా కొంచెం ఎక్కువ విశ్వాస భావంతో కానీ కొనసాగితే, దేవుడు ఎంత సమర్థుడు అంటే దేవుడు సర్వాధికారి కాబట్టి ప్రతి దాని మీద ఆయన కంట్రోల్ ఉంటుంది. కాబట్టి గొంగళ పురుగులు తినివేసిన దానిలోని కూడా తీసుకొచ్చి దేవుడు తిరిగి మరలా మనకి ఇచ్చేస్తాను అంటున్నాడు. సరే, దేవుని కెపాసిటీ అని ఆలోచించండి. అందుకే ఎప్పుడు కూడా మనం నష్టపోతున్నాం, మనకేం పెద్ద కలిసి రావట్లేదు, అలాగ అవిశ్వాస సంబంధమైనటువంటి తలంపులు, అవిశ్వాస సంబంధం మాటలు లేకుండా జాగ్రత్త పడాలి. మనం కనుక ఒక నిజంగా కనుక అంటే ఇలాంటివి బైబిల్లో మనం చాలా చదివిన తర్వాత తెలుసుకున్న తర్వాత కూడా ఇంకను నేను నష్టపోయానండి, వాళ్ళ వల్ల నాకు చాలా నష్టం వచ్చేసిందండి అన్నామంటే నువ్వు దేవుని యొక్క సమర్థతను నువ్వు శంకిస్తున్నావు, నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అని అర్థం. అది యాక్చువల్ నీకు అది మేలు చేయదు. ఒకవేళ నిజంగా ఎవరో మనకు నష్టం వస్తే మనం ఏమనుకోవాలి, పర్లేదు వాళ్ళకి నష్టం వచ్చింది, దేవుడు తిరిగి వాళ్ళకి ఇచ్చేసాడు, నాకు నష్టం వస్తుంది, ఇంకను నేను దేవునితో చూస్తాను, ఖచ్చితంగా గొంగలు పురుగులు తినేస్తాను దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు దేవుడు తిరిగి ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఉంటే నువ్వు అలా దేవుని వైపు కనుక తిరిగి చూసావు అనుకో, దేవుడు రోషము పూనుకొని నీ ఎడల జాలి చూపించి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు అంటే. అందుకని దేవునికి నీకు కాదు రోషం రావాల్సింది మనకు కాదు, దేవునికి రోషం వచ్చేలాగా మన విశ్వాసంలో బతకాలి. నాకు కోపం వస్తుందండి, నాకు బీపీ వస్తుందండి, నాకు పౌరుషం వస్తుందండి, నీకు పౌరుషం వల్ల నువ్వు తిరిగి సంపాదించుకోలేవు కదన్నా. నీకు రోషం వస్తే, నీకు పౌరుషం వస్తే, నీ పౌరుషంతో మనం సంపాదించుకుంటాం, తిరిగి నష్టపోయిందని తెచ్చుకోగలమా? తెచ్చుకోలేం. కానీ దేవుడు కనుక రోషం పోనుకున్నాడు అనుకోండి, దేవుని రోషం వచ్చిందనుకోండి, నష్టపోయిన దేవుడు తిరిగి తీసుకొస్తాడు. అందుకే మనం రోషం తెచ్చుకోవద్దు, దేవునికి రోషం వచ్చేలాగా మనం బతకాలి. అంత విశ్వాసంగా, అంత నమ్మకం, అంత నిరీక్షణ గలవారమే ఉంటే ఖచ్చితంగా దేవుడు రోషం గలవాడే. దేవుడు కూడా ఖచ్చితంగా నీ విశ్వాసమును, నీ భక్తి జీవితాన్ని చులకనగా మాట్లాడే టైం వచ్చినప్పుడు దేవుడు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాడు. అప్పుడు నీ విశ్వాసాన్ని, నీ భక్తి గురించి చులకనగా మాట్లాడేటువంటి ప్రతి వాళ్ళ నోరు మూయించడానికి దేవుడు నీ స్థితిని మారుస్తాడు. నీ భక్తి గురించి చీపుగా మాట్లాడేటువంటి వాళ్ళు నోరు మూయించడానికి అయినా సరే దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. ఇక్కడ ఎగ్జాక్ట్ అలాగే చేశాడు. వాళ్ళు అర్హులు, దానికి అర్హులు కాదు, వాళ్ళకి తీర్పే అర్హత వాళ్ళకి యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఇంకొను దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేసే ప్రభువా మేము కనుక ఇలాగ ఉంటే చుట్టుపక్కల దేశాల వాళ్ళు ఏమనుకుంటారు, వారి దేవుడు ఏమాయేను అంటారు కదా, ప్రాబ్లం ఉన్నప్పుడు రక్షించలేనటువంటి దేవుడు ఏం దేవుడు అని అంటారు కదా అని యోవేలు ఇచ్చిన మాటను గట్టిగా నమ్మి పట్టుకొని ఆ ఫ్రేమ్లో వాళ్ళు ప్రార్థించడం స్టార్ట్ చేశారు. అలాగని యోవేలు ఇచ్చిన దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయలేదు. పరలోక ప్రార్థన కొంతమంది సంఘంలో ఊరిని చెప్తారు చూసారు, రిపీట్ చేస్తారు చూసారా, అలా చేయలేదు. యోవేలు ఇలా చేయండి అని ఒక ఐడియా వాళ్ళకి ఇచ్చాడు. ఐడియా బట్టి వాళ్ళు ప్రార్థించడం స్టార్ట్ చేశారు. ప్రభువా ఇలాగైతే ఎలాగా, మేము ఎంత నష్టపోతే ఎలాగున్నా వారి దేవుడు ఏమాడు అంటారు కదా, ఏదో మాకు ప్రాబ్లం వచ్చేదని కాదు ప్రభువా, మేము నిన్ను సేవిస్తున్నాం కదా, నీ నామమున ఒక గంట రావాలి కదా అని నిజంగా దేవుని గంట రావడం కోసం వాళ్ళు ఆలోచించి వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ హృదయం అర్థమైంది, తన తట్టు తిరిగిన అర్థమైంది. దేవుడు అందుకనే పౌరుషం తెచ్చుకొని బలమైనటువంటి కార్యములు దేవుడు వారి జీవితంలో చేశాడు. నంటాను ఇప్పటికీ మనం అదే దేవుడిని సేవిస్తున్నాం. నంటాను కాకపోతే నువ్వు అలాగే స్పందిస్తావా అన్నదే పాయింట్ ఇక్కడ. దింకును మనం అదే దేవుడిని సేవిస్తున్నాం, కాకపోతే నువ్వు దేవునితో అలా తిరగడానికి నువ్వు రెడీగా ఉన్నావా, తిరిగి అలాగ ప్రార్థించడానికి రెడీగా ఉన్నావా, తిరిగి అలాగ దేవుని వైపు ఎదురు చూస్తూ ప్రభు నష్టపోయి తిరిగి నాకు ఇవ్వని దేవుని అడిగేంత విశ్వాసం మనకి ఉందా? అది ఉంటే మన లైఫ్లో కూడా దేవుడు ఇలా కార్యము చేస్తాడు. నీ గురించి అహంకారంతో మాట్లాడుతున్నటువంటి నోరులను,
నీ భక్తిని చులకన చూసి మాట్లాడుతున్న ప్రతి నోరుని దేవుడు భూయించడానికే నిన్ను కొన్నిసార్లు పైకి దేవుడు తీసుకొస్తాడు. దేవుడికి అంత అవకాశం మనం ఇవ్వాలంటే నువ్వు భక్తిగా సాగు. దేవుని బలిష్టమైన చేతి కింద నువ్వు దేన మనసు కలిగి ఉండు. నువ్వు పౌరుషం తెచ్చుకోవద్దు, నువ్వు దేన మనసు కలిగి ఉండు. దేవుడు రోషం అనేటువంటి దేవుడు. ఆయన మూమెంట్లో వచ్చి రోషం తెచ్చుకుని ఇంకా చాలు అన్నాడంటే దేవుడు బలంగా నీ లైఫ్లో పనిచేస్తాడు. అది నీ చుట్టూన్న వాళ్ళు తెలిసిపోద్ది, దేవుడు నీ లైఫ్లో పనిచేయడం స్టార్ట్ చేశాడు, అందుకనే కార్యాలు జరుగుతున్నాయి అన్న విషయం బలంగా దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేశారు నీ దేవుడు ఏమయ్యాడని, అందుకని దేవుడు ఆన్సర్గా చూపిస్తాడు. కాబట్టి ఎదుటి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగానే బలంగానే దేవుడు కార్యము చేస్తాడు. అంటాను అంత భక్తిగా మనం కొనసాగాలి. అందుకనే దేవుని రాజ్యాన్ని నీతిని వెతికేటప్పుడు నీకు నష్టమేమి రాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనం కొన్ని వదిలేసి వస్తున్నాం చర్చికి, నష్టపోతున్నామేమో, అవన్నీ వస్తాయా అంటే నువ్వు దేవుని కోసం అని నువ్వు ఏది వదులుకున్నా సరే దేవుడు ఖచ్చితంగా తిరిగి నీకు ఇస్తాడు. ఇంకెక్కువగా దేవుడు తీసుకొచ్చి నీకు అది ఇస్తాడు. దేవుడు ఎప్పుడు, నేను చాలా చెప్తాను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎవరికి రుణపడి ఉండాల్సిన అవసరం దేవునికి ఉండదు. ఎంత గొప్ప సేవ, పౌలు లాంటి సేవకుడైనా సరే, ఇంకను పౌలు చాలా గొప్ప సేవ చేస్తాడు, నేను పౌలు రుణపడిపోతానని దేవుడు అండు. ఎందుకంటే పౌలు లాంటికైనా సరే ఇంకను పౌలు దేవుడి కోసం చేసిన దానికంటే దేవుడు పౌలు చేసిందే ఎక్కువ. అందుకనే దేవుడు ఎవరికి రుణపడి ఉండాల్సిన అవసరం దేవునికి లేదు. ఎందుకంటే నువ్వు తన కోసం ఏదైనా చెయ్యు, నువ్వు ఎంత చెయ్యో దేవుడు ఎంత నీకు తిరిగి తీసుకొచ్చి ఇస్తాడు. అందుకని దేవుడు ఎవరికి రుణపడి ఉన్నాడు. అది అర్థం చేసుకొని దేవుని సేవించే విషయంలో వెనక ముందు ఆలోచించొద్దు. దేవునికి మొదటి స్థానం ఇచ్చే విషయాలు వెనక ముందు ఆలోచించొద్దు. నష్టమైనా సరే ప్రభు నేను నీ కోసం నష్టపోతే నేను ఇది చేస్తున్నాను అని అనుకుంటూ చెయ్యండి. మీరు నష్టపోయిన ప్రతిదీ ఓ టైం దేవుడు తిరిగి తీసుకొచ్చి మనకి ఇస్తాడు. ప్రార్థన చేస్తాను. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా యోవేలు గ్రంథములో ఉండి 2వ అధ్యాయంలో ప్రభా అనేకమైన విషయాలు నాకు బోధించారు. నువ్వు ఎలాంటి దేవుడవు ప్రభా, నువ్వు రోషముతో ప్రభా రోషము తెచ్చుకొని జాలి చూపించేటువంటి దేవుడు అని ఈ దినమున ప్రభా మీరు మాకు తెలియజేశారు తండ్రి. కనుక తండ్రి మేము అర్థం చేసుకొని మా కష్టములో, నష్టములో, ఇబ్బందుల్లో, శ్రమలో సైతము, మానసిక వేదనలో సైతము ప్రభు నిన్ను బట్టి ప్రభా ధైర్యం తెచ్చుకొని, నిన్ను బట్టి సంతోషిస్తూ ప్రభా, నిన్ను బట్టి ఉత్సహిస్తూ ప్రభా, సంతోషంగా ప్రభా మీ చిత్తాన్ని చేస్తూ మిమ్మల్ని వెంబడించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మేము నష్టపోతున్న ప్రతిదీ ప్రభా మాకు తిరిగి అనుగ్రహిస్తాను సెలవిచ్చినటువంటి దేవుడో ప్రభా. ఇజ్రాయేల్ ప్రజలకి అలాగనిచ్చావు ప్రభా. నువ్వు న్యాయము తీర్చేటువంటి దేవుడవు ప్రభా. తిరిగి ప్రతి కార్యమును సమకూర్చేటువంటి దేవుడవు ప్రభా. మీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, మీకున్న మంచి మనసును బట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి నిన్ను నమ్మినటువంటి ప్రజలు పడుతున్న ప్రతి కష్టాన్ని చూస్తున్నటువంటి దేవుడో ప్రభా, లెక్క కడుతున్నటువంటి దేవుడో ప్రభా, న్యాయము తీర్చేటువంటి దేవుడో ప్రభా. నిన్ను బట్టి శ్రమలైనను ప్రభా, నిన్ను బట్టి నష్టమైన ప్రభా, ఇంకను మిమ్మల్ని వెంబడించేటువంటి ప్రభా కృపను, స్థితిని, ఆత్మస్థితిని మాకు దయచేయండి. నువ్వు ప్రతి కార్యమును సమకూర్చేటువంటి దేవుడు అని నమ్మి ప్రభా నీ కొరకు వదులుకోవడానికి సైతం మేము ముందుండడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మా పక్షాన నువ్వు ప్రభు నిలబడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మాకు తిరిగి ఆనందం నవ్వుబోతున్నందుకు ప్రభు మీకు స్తోత్రాలు. మిమ్మల్ని బట్టి ప్రభు మేము నష్టపోతున్న ప్రతి దాన్ని తిరిగి అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఏ బిడ్డలు ప్రభు, ఏ కుటుంబాలు అయితే ప్రభా తండ్రి వారి విశ్వాస జీవితాన్ని బట్టి, ఆత్మీయతను బట్టి, న్యాయాన్ని బట్టి ప్రభు నష్టపోయారు తండ్రి, వారందరికీ తిరిగి త్వరలో నువ్వు దయచేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. పొందుకున్నటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తాం. ఈ మాటలు విన్నాం కాబట్టి ప్రభు ఎక్కడి నుండి ప్రభా నష్టం ప్రభు మేము పెద్దగా లెక్క వేయకుండా ప్రభు, లెక్క చేయకుండా మీ కొరకు ముందుకు బలంగా కొనసాగడానికి మాకు సహాయం చేయండి. యువల ద్వారా అనేకమైన విషయాలు మాకు బోధిస్తున్నారు ప్రభు, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రభు మీరు బలపరిచారు, బలహీనల ప్రభు మీరు బలపరిచారు, నిరుత్సాహం ప్రభు మీరు ప్రోత్సహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఏ స్థితిలో అయిన ప్రభు తండ్రి మిమ్మల్ని వెంబడించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభు దీవించని ఆశీర్వదించండి ప్రభా. వారి సమస్యలు తీర్చండి, వారు నష్టపోయిన ప్రతిదీ తిరిగి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు వెలుచుండగా మార్గమందలు తోడుగుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరణలోయలో నీ తిరిగినను దేనికి భయపడను, మరణలోయలో నీ